మహేశ్వర స్వాముల వారిని రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ఈ 5 సంవత్సరాలలో గతంలో వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభువు ఈ యొక్క ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాము.